విడిసి న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ ఒడ్డువలస గ్రామంలో గిరిజనుల పిల్లలు స్కూళ్లు లేక 10 కిలోమీటర్ల దూరంలో వేరే గ్రామానికి వెళ్లి స్కూల్ కి వెళ్లే పరిస్థితి. ఆ గ్రామానికి తార్ రోడ్డు కూడా లేదు, స్కూళ్లు కూడా లేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ గిరిజనులకు సరైన రోడ్డు లేదు. గత సంవత్సర కాలంలో ప్రభుత్వాలు వచ్చినా గిరిజన బతుకులు, గిరిజన చదువులు, గిరిజన ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గిరిజనులకు ఐడి పరిధిలో ఉన్న టీచర్ ఉద్యోగాలు నాన్ టెక్ ఉద్యోగాలని గిరిజనులకి అమలు చేస్తామని ఎలక్షన్ ముందల అరకులో అల్లూరి సీతారాం జిల్లాలో చెప్పారు. కానీ ఇప్పుడు కూడా ఐటీడీఏ నుంచి కలెక్టర్ల మీటింగ్ పెట్టుకుని తప్పించి గిరిజనులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. దీనిపై సంబంధిత బొబ్బిలి ఎమ్మెల్యే స్పందించాలని ఆ గిరిజన గ్రామాలు కోరుకుంటున్నారు. ప్రతిరోజు ఇలాగే తిరిగేస్తారు అయితే మరి వర్షం వస్తే గుడుగులు పట్టుకొని తిరిగేస్తారా? అయితే అందరు వచ్చారా? ఇంకా రాలేదా? ఇదిగో చూడండి, వర్షం వస్తే ఇలాగే బురద ప్రతిసారి పిల్లలు ఇలాగే తిరుగుతూ వెళ్తూ వస్తూ రావడానికి గొప్ప ఇబ్బందిగా ఉంది. రోడ్డు కూడా ఏమి లేదు చూడండి.